నవంబర్ 29 దీక్షా దివస్‌ను పురస్కరించుకొని నవంబర్ 29వ తేదీ నుండి 11 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. దీక్షా దివస్ ఎంత ప్రాముఖ్యమైనటువంటి రోజు అనేది అందరికీ చెప్పడంతో పాటు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక ఆత్మగౌరవంగా ఉండే విధంగా దీక్షా దివస్ ఎంతో ఉపయోగపడిందని చెప్పి ఇక్కడ చెప్తూనే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దీక్షా దివస్‌తో పాటు 11 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాము. రోజుకొక విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు మాత్రం ఇక్కడ కంటి వెలుగుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఆ కంటి చూపు మందగించినటువంటి వాళ్లకు పరీక్షలు చేసి వారికి కావాల్సినటువంటి ఆ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక్కొక్క రోజు మాత్రం ఇక్కడ ఆ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ ఆ ఉద్యమ నేపథ్యంలో ఒక్కొక్కరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, నిర్బంధాలు, అలాగే సబ్బండ వర్గాలు ఏ విధంగా అణచివేతకు గురైనాయి, ఏ విధంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి, చేయని పూజలు లేవు, ఎక్కని చేయని ఉద్యమం లేదు, ఇటువంటి అన్నివి కూడా 14 ఏండ్ల పాటు చేసినటువంటి ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా కానీ తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సిద్ధించిందంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో మాత్రమే సిద్ధించబడింది. అది కేసీఆర్ ఉద్యమం చేసినటువంటి ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి కేసీఆర్ ఫలితమే ఇక్కడ దీని యొక్క ప్రాముఖ్యతగా ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నటువంటి తెలంగాణ ఫలితాలు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు వర్గాలు ఎంతో చెప్తున్నారు. రైలు రోకోలతో పాటు ఎన్నో నిర్బంధాలు, పోలీసులు అంటే యూనివర్సిటీల ముట్టడి, అలాగే పోలీస్ స్టేషన్ల ముట్టడి, ఇక్కడ ఎన్నో ఉద్యమ కార్యాచరణ ఉన్నాయి. ప్రతిరోజు అంటే రోడ్లపైకి వచ్చి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు అంటే పార్టీలకు అతీతంగా కూడా ఆనాడు ఉద్యమాలు చేసినటువంటి ఆ నేపథ్యం కూడా కనిపించింది. ఇక్కడ చిన్న పిల్లల నుండి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా తెలంగాణ ఆకాంక్ష సిద్ధించాలని చెప్పి ఎన్నో ప్రణాళికలు రచించారు. ఆ